హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గా కిచెన్. నేను ఈరోజు చేసుకోబోతుంది రాగి పిండి అప్పడాలు. నేను ఒక చిన్న బౌల్ నిండా సగ్గుబియ్యం తీసుకున్నా, ఇలా పౌడర్ చేసుకున్నా. దీంతో 2 డబ్బాల పిండి తీసుకున్నా. దీన్ని ఇలా 2 డబ్బాల వాటర్తో కలిపి ఇలా లిక్విడ్గా కలిపి పెట్టుకున్నా. దీంతోనే నేను 11 డబ్బా వాటర్ తీసుకున్నా. దీనిలో 11 డబ్బా వాటర్ తీసుకున్నా. దీనిలో సరిపడినంత ఉప్పు వేస్తా. నేను పచ్చికారము అల్లము అవన్నీ ఏమి వేయట్లేదు, ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసుకుంటున్నా. నేను కొంచెం తక్కువనే వేస్తున్నా, మళ్ళీ టేస్ట్ చూసి కలుపుకుందాము. ఇది ఉప్పు వేస్తున్నా. ఈ వాటర్ బాగా కుత్త మరిగినాక అప్పుడు నేను పిండి కలిపేది అప్పుడు చూపిస్తాను. ఇలా నువ్వులు వేసుకుంటున్నా. నీళ్ళు మరిగినాయండి బాగా. పిండి కలుపుకుంటున్నా. ఈ విధంగా అవ్వాలండి. ఇలా చిక్కబడ్డది కదా, దీన్ని ఇంకా పోసుకోవడమే అప్పడాలు. దీన్ని అప్పడాలు వేసుకున్నాక చూపిస్తానండి. మళ్ళీ ఈ విధంగా పోసుకోవాలండి. నేనైతే ఇలా నేర్పుకుంటున్నా, మీ ఇష్టము. ఇలా పోసి కూడా వదిలేయచ్చు. చూడండి, ఎండబెట్టిన రాగి పిండి అప్పడాలండి ఈ విధంగా అయినాయండి. చూడండి, ఇవి నూనెలో వేసి చూపిస్తాను, ఎంత బాగుంటాయో చూడండి. చూడండి, చూడండి ఈ విధంగా ఎంత క్రిస్పీగా అయినాయి చూడండి. ఇదిగోనండి, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి. ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చండి, పండ్లు లేని పెద్ద మనుషులు కూడా తినొచ్చండి. ఇలా నోట్లో వేసుకోగానే మెత్త పడిపోతుందండి. చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి, ట్రై చేసి మీరు కూడా. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.